మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. అవునండి, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. ఎందుకంటే మనం పుణ్యం చేసుకుంటే మనం పుణ్యం చేయాలి అంటే మనం సౌండ్గా ఉండాలి, అంటే హెల్త్లో కానీ ఫైనాన్షియల్గా కానీ మిగతా సైకలాజికల్గా కానీ ఫిజికల్ ఫిట్నెస్ అన్నింటిలో కూడా మనం ఫిట్గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. హ్యాపీగా ఉంటేనే మనం కాంట్రిబ్యూషన్ దేనికైనా సొసైటీ కానీ రిలేటివ్స్ కానీ కుటుంబానికి అంటే మనం అంత హ్యాపీగా ఉండగలుగుతాం కదా. సో పుణ్యం చేసుకోగలుగుతాం. సో అలా చేసుకోగలగాలి అంటే మనం హెల్దీగా ఉండాలి కదా. సో యాజ్ యూజువల్గా కవీస్ కిచెన్లో హెల్దీ రెసిపీస్కి ట్యూన్ అయిపోవడానికి వచ్చేసేయండి కవీస్ కిచెన్కి. వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఈరోజు నేను మీకు కొబ్బరి మనకి కల్పవృక్షం అంటారు కొబ్బరి చెట్టుని. కొబ్బరిలో ఏ పార్ట్ కూడా కొబ్బరి చెట్టులో మనకి ఏ పార్ట్ కూడా యూజ్లెస్ ఉండదు. సో కొబ్బరిని మనం ఒక హెల్దీ డిష్గా తీసుకుంటాము. సో సామల కొబ్బరి అన్నం ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటమ్ సామల కొబ్బరి అన్నం. సో ఎస్, వచ్చేసేయండి కవీస్ కిచెన్లోకి. నేను స్టవ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది పల్లి నూనె అండి, మనం గానుగ పట్టించిన పల్లి నూనె. నేను ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ కాదు, ఇది చాలా అసలు ఎంత మంచి స్మెల్ ఉందంటే చాలా మంచి స్మెల్ ఉంది దీనికి. సో నేను గానుగ పట్టించిన పల్లి నూనె వేసాను. స్టవ్ ఆన్ చేసి సో ఇది వేడైపోతుంది. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. ఒక్కసారి మనం కొబ్బరి సామల అన్నానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా. అవి తాలింపుకి అవసరమైనవి: కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండ్ తురిమి పెట్టుకున్న కొబ్బరి నేను తురిమి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సామల అన్నం. ఎస్, సో ఇవి చిటపట్లాడుతున్నాయండి. నేను ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. ఈరోజు మనం కొబ్బరి అన్నం చూస్తున్నాము, కొబ్బరి సామల అన్నం. మీరు పిల్లలకి మనం పేరెంటింగ్లో మాట్లాడుకుందామండి. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో అడ్జస్ట్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే సర్దుబాటు చేసుకోవడం. ఏ సిచ్యువేషన్కైనా కూడా మనం సర్దుబాటు చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అదర్వైజ్ నాకు ఇంట్లో ఇలాగే ఉంటుంది, ఏసీ ఉంటుంది, మా పరుపులు డగ్ల పరుపులు, కర్రాల పరుపులు, నేను ఎక్కడ వేరే చోటికి వెళ్ళినప్పుడు సరిగా పడుకోలేను, నిద్ర పట్టదని కొంత కంప్లైంట్ చేస్తూ ఉంటాం. బట్ మనము ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోగలిగితే అల్టిమేట్గా హ్యాపీగా ఉండగలిగేది మనమే. సో పిల్లలకి చాలామంది ఏం చేస్తుంటారంటే అన్నీ అమర్చేసి అసలు అడ్జస్ట్మెంట్ అనే యాటిట్యూడ్ అనేది లేకుండా చేస్తుంటారు. సో అలా కాదండి. మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అంటే సో పల్లీలు కాస్త వేగాయి. నేను ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి. సో ఈ దినుసులన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఆగుదామా, వెయిట్ చేద్దాం. శనగపప్పు, పల్లీలు కాస్త వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఆల్ అవర్ లైఫ్ అండి. మనం పరుపుల మీద పడుకుంటేనే సుఖము అనుకుంటాము, బట్ కటిక నేల మీద పడుకున్నా కూడా హాయిగా నిద్రపోగలగండి. ఎంతమంది నిద్రపోగలగండి ఈ రోజుల్లో? అలా హ్యాపీగా నిద్రపోవడమే అసలైన హ్యాపీనెస్ అన్న విషయం మనం మన పిల్లలకి నేర్పించాలి. సో అలా నేర్పించినాడు వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా ఓన్ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ మనం చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళకి నేర్పించాల్సిన విషయం అడ్జస్ట్మెంట్. సో మన అన్ని గోలైంది పల్లీలు,
మంచి కలర్ వచ్చినాయి, గోలినాయి. ఎస్, ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి వేయాలనుకుంటున్నాను. సో దీన్ని మనం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరిని, తురిమిన కొబ్బరిని పచ్చిదనం పోయేంత వరకు. సో నేను ఇప్పుడు కాస్త పసుపు వేస్తున్నాను ఇందులో. పండేదంతా నేను ఇలా కిచెన్లో పాటలు హమ్ చేసుకుంటూ వంట చేస్తానండి. అసలు నాకు అలసటే అనిపించదు. సాల్ట్ వేస్తున్నాను, హిమాలయన్ పింక్ సాల్ట్. సో మనం ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలిపే ఉన్నది అని తెలుస్తుంది పాట. సో మనం పని చేసేటప్పుడు అలసట తెలియకుండా ఉండాలి అంటే నాకు తెలిసిన విషయం అయితే పాటలు పాడాలి. సో నేను కిచెన్లో అది కాదు, ఖాళీగా ఉన్నప్పుడల్లా మనకి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలి అంటే నేను పాటలు హమ్ చేస్తూ వంట చేస్తాను, మిగతా పని చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పాటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండదు. అట్లీస్ట్ పాడుకోలేకపోతే పాటలు వింటూ అయినా కూడా పని చేసుకోవచ్చు కదా. ఎస్, ఇప్పుడు కాస్త ఇది కొబ్బరి పచ్చిదనం పోయింది. నేను ఇప్పుడు 6 hours నానబెట్టి ఉడికించుకున్న సామల రైస్ ఇక్కడ ఉంది. సో సామల రైస్ని నేను ఇందులో వేస్తాను. కొబ్బరి దాంట్లో కొబ్బరి. సో ఇందులో మనం సామల అన్నం, వండి పెట్టుకున్న సామల అన్నాన్ని నేను వేస్తున్నాను. మనం మొత్తం రైస్ ప్లస్ ఈ కొబ్బరి కలిసేలాగా చక్కగా కాసేపు, తొందరగా అయిపోతుందండి ఇది. అసలు కొబ్బరి మనం రెడీగా ఉంటే కనుక జస్ట్ పిల్లలు స్కూల్ నుండి రాగానే చేసి పెట్టేయచ్చు. చాలా హెల్దీ స్నాక్ ఇది. అండ్ ఏం చేయాలి అని ఆలోచించే అక్కర్ లేకుండా తొందరగా అయిపోతుంది కూడా. సో ఇంకొంచెం సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసాను, బట్ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. కొబ్బరి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఇందులో పుష్కలమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అన్నీ ఉంటాయి కొబ్బరి. అండ్ మీకు యాజ్ యూజువల్గా మేము మిల్లెట్స్ సంగతి అయితే తెలుసు, నేను చెప్పి మీకు నోటెడ్ అయిపోయింది అనుకుంటా కదా. మిల్లెట్స్ ఆర్ హై రిచ్ ఇన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వచ్చేసి మినరల్స్, వైటమిన్స్ అన్నీ మనకి మన బాడీకి కావాల్సిన అన్ని పోషక విలువలు మిల్లెట్స్లో ఉన్నాయి అండ్ కొబ్బరిలో కూడా ఉన్నాయి. సో నేనైతే పచ్చి కొబ్బరిని ఎక్కువగా ప్రతి కర్రీలో వేస్తూ ఉంటానండి. టేస్ట్కి టేస్ట్, మనకి హెల్త్కి హెల్త్ రెండు వచ్చేస్తాయి కాబట్టి. సో చూసారుగా, హెల్దీ రెసిపీ తయారైపోతుంది కవీస్ కిచెన్లో. కొబ్బరిని ఏం చేయాలి, ఎలా వాడాలి అని చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. సో ఎన్నో రకాలుగా కొబ్బరిని మనం యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. కొబ్బరి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఓన్లీ కొబ్బరి ఫ్రై కర్రీ చూపిస్తాను. కర్రీ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సో మన కవీస్ కిచెన్లో కొబ్బరి సామల అన్నం అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా మన రెసిపీ, మన ఫుడ్ ఐటెం తయారైపోయింది, సామల కొబ్బరి అన్నం. సో నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది, టేస్టీగా ఉందా లేదా అన్న ప్రయత్నం చూద్దాం. కొంచెం వేడిగా ఉంది. సో ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేసి చూడండి. మీరు ఏవైనా కొత్తగా చేస్తే నాకు చెప్పండి, నేను కవీస్ కిచెన్లో ట్రై చేస్తాను. మన అల్టిమేట్, నా ఏమైనా మీ ఏమైనా, మన ఫ్యామిలీ హెల్దీగా ఉండడం
కదండి. పిల్లలు హెల్తీగా ఉండాలి, మీ హస్బెండ్ హెల్తీగా ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి, కుటుంబానికి చేసి పెట్టే మనము చాలా హెల్తీగా ఉండాలి కదా. సో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు కదా. సో టేస్ట్ చూసుకుంటే ముగ్గుమల అయిపోతుంది, వాసన అయితే అదిరిపోయింది. సాంల కొబ్బరి అన్నం. వావ్, బాగున్నాడు. పల్లీలు శనగపప్పు తగులుతున్నాయి నమ్ముతుంటే, అండ్ కొబ్బరి. కవి ఈజ్ ద బెస్ట్ కదండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ చెప్పేస్తుంటుంది కదా, చూపిస్తుంటుంది కదా. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్, డాక్టర్ కవిత యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.